పిల్లలు వచ్చారు. ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కాలనీలో సేవ చేసి వరద బాధితులకి మళ్ళీ తిరిగి వెళ్తారు. దాంతోపాటు కమిషనరేట్ నుంచి ఏజీఓ గారు కూడా వచ్చారు. వీళ్ళు ఒక 250 బ్లాంకెట్స్ కూడా తీసుకొచ్చారు. వీటిని మేము ఈ వరద బాధితులకి సేవ చేస్తున్నటువంటి వాలంటీర్సు అట్లాగే శానిటరీ వర్కర్స్కి అందజేయడానికి నిర్ణయించడం జరిగింది. అట్లాగే మరి పిల్లలు ముఖ్యంగా ఇట్లాంటి నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు ఎలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నాయి అవన్నీ ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకు కూడా జీవితంలో ఒక అనుభవం అనేది మిగులుతుంది. సో ఈ సందర్భంగా పిల్లలకి అందరికీ కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళు ఈరోజు అంతా కూడా ఎన్యూమరేషన్ టీంతో కలిసి మీరు ఎన్యూమరేషన్ ఎట్లా జరుగుతుంది, ఏ విషయాలు నమోదు చేస్తున్నారు అనేవన్నీ చూస్తే కనుక మీకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నా. ఆల్ ది బెస్ట్. తణుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు స్వతంత్రంగా వెళ్ళి దాదాపు 40,000 50,000 వరకు విరాళాలు సేకరించి ఇలా దుప్పట్లు సేకరించి వీళ్ళకి వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు. అంటే వీళ్ళు భావి భారత పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ మంచి సామాజిక స్పృహని ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈ బ్లాంకెట్స్ ఎందుకంటే ఫుడ్ చాలామంది ఇస్తున్నారు కాబట్టి చాలామందికి బట్టలన్నీ కూడా కొట్టిపోయినాయి కాబట్టి బ్లాంకెట్స్ అయితే బాగుంటాయని ఫీడ్బ్యాక్ తీసుకుని దాని ద్వారా అలా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఎన్ఏఎస్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 తరఫున మన నారాయణ గారు అలాగే విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇదంతా కూడా కలెక్ట్ చేసి వచ్చి మా కమిషనర్ గారి ద్వారా అలాగే మా ఏజీఓ మేడం ద్వారా తులసి గారి ద్వారా ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా కమిషనర్గా ఏమన్నారంటే ఇక్కడ చాలా వరకు అందుతున్నాయి కానీ శానిటేషన్ వర్కర్స్కి అందట్లేదు, వాళ్ళకి ప్రత్యేకంగా ఇద్దామన్నారు. ఆ విధంగా ఆయన ద్వారా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నమస్కారం అండి, నేను ఎన్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా తణుకు డిగ్రీ కాలేజ్లో చేస్తున్నాను. ఇవాళ వరద బాధితులకి ఈ విధంగా సహాయం చేయడం, మా పిల్లలు సైనికుల్లాగా పనిచేసి 50,000 విరాళాలని 1 గంట వ్యవధిలో తణుకు పట్టణంలో సేకరించి దానికి సంబంధించి వీళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం అనేది ఎంతో ఆనందదాయకము. మా ఎన్ఎస్ఎస్ పిల్లలు సైనికుల్లాగా వర్క్ చేస్తున్నారు. దీనికి వెన్నుదన్నగా మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ కమిషనర్ గారు చేతుల మీదుగా వీటిని పంపిణీ చేయడం మాకు ఎంతో ఆనందదాయము. మా పిల్లలు వారి తాలూకు విరాళ సేకరణ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు. నా పేరు జి అమృత సేన్ సార్. మేము తణుకు ఎస్సీఎం డిగ్రీ కాలేజ్ నుంచి వస్తున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఇక్కడున్న వాళ్ళే కాకుండా ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే మా కాలేజ్లో ఇంకా చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ డొనేషన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. మాకంటే ఆ సైడ్లో మాకు అంటూ ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ ఇక్కడ వీళ్ళు మాకు ఒక రోడ్డు మునిగిపోతేనే మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. అలాంటిది ఇక్కడ ఒక ప్రతి బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి 2 స్టేర్స్ 1 స్టేర్ వరకు మునిగిపోయింది. రోడ్లు మునిగి మేమే అంత బాధపడుతుంటే ఇక్కడ 2 స్టేరు మునిగిపోయి వీళ్ళు ఎంత సఫర్ అయి ఉంటారో. తిండి లేక వాళ్ళు సంపాదించి కొనుక్కున్న లోపల సామాన్లు ఇవన్నీ కూడా వాళ్ళు కోల్పోవడం అయితే జరిగింది. మేము కూడా మా అందరం మేము చెయ్యి కలిపి ప్రతి ఒక్కరికి మనం కూడా మన వంతు మనం సాయం చేయాలి. మనకంటూ అక్కడ ఏ ప్రాబ్లం రాలేదు, బట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మనం కూడా సాయంగా నిలుద్దామని మేము వచ్చాం సార్.